దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ యువర్ పెయిన్, దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ యువర్ డెజర్ట్ ఎక్స్పీరియన్సెస్. అరణ్యంలో దేవుడిని తీసుకెళ్తానంటే ఆషామాషిగా తీసుకుపోవడం, చివరికి ఒక ఐడెంటిటీ కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయాను నేను. ఎందుకు ఇలా దేవుడు నన్ను తీసుకెళ్తున్నా అని బాధపడుతున్నావు ప్రియ సోదరి సోదరు. God takes you through the wilderness experience so that He wants to show His love. నీ జీవితంలో ఏది నీ అరణ్య యాత్ర? వివాహంలో అరణ్యం లాంటి పరిస్థితి వచ్చిందా? ఒక డైవర్స్ అనే అరణ్యం ఉందా? ఒక కరువు అనే అరణ్యం ఉందా? అప్పుల పాలనే అరణ్యం ఉందా? తలెత్తుకోలేని అవమానం అనే అరణ్యంలో ఉన్నావా? దేవుని పరిచయలు కూడా తలెత్తుకోలేని అరణ్యంలో ఉన్నావా? దౌర్భాగ్యకరమైన అవమానంతో తలదించుకునే అరణ్యం నీ జీవితాన్ని ఈరోజు ఏలుతుందా? ఈ పేజీలు నా జీవితం లేకపోతే బాగుండు అనిపిస్తుందా? దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇట్లాంటి పేజీలు పెట్టాడు, ఒకప్పుడు జీవితం బాగుండే కదా అని ఈరోజు బాధపడుతూ వచ్చావా? అరణ్యంలోనే కనుపాప ప్రేమని కనిపిస్తుంది, అరణ్యంలో కనుపాప యొక్క భద్రతని కనిపిస్తుంది, అరణ్యంలోని హృదయం యొక్క యథార్థత బయటకు వస్తుంది, అరణ్యంలోనే దీనత్వం నీకు బయటకు వస్తుంది, అరణ్యంలోనే నువ్వు ఏరుకునే అనుభవమే కర్ర. ఆ కర్ర నువ్వు ఏరుకునేది అరణ్యపు యాత్రలోనే. ఇప్పుడు చరిత్రలు మార్చిన కర్ర మోషే ఎక్కడ ఏరుకున్నాడు? మొదటి 40 సంవత్సరాలు ఏరుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ 40 సంవత్సరాలు పెరిగింది ఎక్కడ? రాకుమార్తె చేతిలో పెరిగాడు. 40 సంవత్సరాలు పెరిగింది ప్యాలెస్లో. ప్యాలెస్లో కర్రతో అవసరమే ఉంది, ప్యాలెస్లో కర్రతో అవసరమే ఉంది. చరిత్రలు మార్చబోతున్న దేవుని కర్ర, మహాకర్ర అని చెప్పబడుతున్న దేవుని కర్ర పుట్టింది రాజభవనంలో 40 సంవత్సరాలు సుఖంగా ఉన్నప్పుడు కాదు. ఆ కర్రను ఏరుకుంది ఎక్కడ అంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ఏరుకున్నాడు. హీ పిక్డ్ ఇట్ అప్ ఫ్రమ్ ద డెజర్ట్. లోతైన సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. ఆ కర్రను ఏరుకుంది ఎక్కడ తెలుసా అండి? 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెల కాపరిగా వెళ్తున్నప్పుడు అధాపాతాలను తొక్కబడిన ప్రాంతంలో ఏరుకున్నాడే. ఆ గుర్తే అరణ్యానికి గుర్తే, అరణ్యంలో పొందుకున్న దానికి గుర్తే ఆ కర్ర. దిస్ రాడ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద ప్యాంక్స్ ఆఫ్ రిజెక్షన్, మొదటిది. రెండవది, దిస్ రాడ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద డెజర్ట్. అరణ్యపు ప్రాంతంలో నుండి ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు తన చేతిలోకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆ కర్ర. ఆ గాయపు అనుభవాల్లో, అరణ్యపు అనుభవాల్లో ఏరుకున్నాడే. ఆ అనుభవాలే లేకపోతే ఆ కర్ర తన జీవితంలో ఉండేదే కాదు. మొదటి 40 సంవత్సరాల్లో ప్యాలెస్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఎవ్రీథింగ్, మోషే నేనే సమస్తం అనుకున్నాడు. అప్పుడు తన చేతిలో కర్ర లేదు. నెక్స్ట్ 40 ఇయర్స్లో ఐఎమ్ నథింగ్, 0 స్టేజ్కి వచ్చాడు. దాంట్లో ఏరుకున్నదే ఆ కర్ర. ఇప్పుడు మోషే చేతిలో కర్ర ఉందంటే అరణ్యంలోకి వెళ్ళాడు కాబట్టే, అరణ్యంలో తృణీకరించబడ్డాడు కాబట్టే, అరణ్యంలో ఆ యొక్క చీత్కరించబడిన వృత్తిలోకి దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టే తన చేతిలో ఈరోజు ఏముందండి? కర్ర ఉంది. ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఫస్ట్ 40 ఇయర్స్ ఐఎమ్ ఎవ్రీథింగ్, కర్ర లేదు. నెక్స్ట్ 40 ఇయర్స్ ఐఎమ్ నథింగ్, చేతిలోకి ఏమొచ్చింది? కర్ర వచ్చింది. దాని తర్వాత 40 ఇయర్స్ ఏం తెలుసా? మై గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, నా దేవుడే సమస్తం అనే స్థాయికి వచ్చాడు. మరి ప్రతి వ్యక్తి జీవితంలో ఈ 3 అనుభవాలు ఉంటాయి. ఐఎమ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు చేతిలో కర్ర ఉండదు. ఐఎమ్ నథింగ్ అన్నప్పుడు దేవుడు చేతిలో ఏమిస్తాడు? అరణ్యపు అనుభవాలు తీసుకెళ్ళి తీసుకో అని కర్ర ఇస్తాడు. అరణ్యపు అనుభవాలు కర్ర తీసుకున్నాము, మనం ఏం చేయాలి? కొమ్మ నరుక్కున్నాము, కర్ర తీసుకున్నాము, అరణ్యంలో పనికి వస్తుందని చెప్పి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కర్ర ఏమైంది? ఆలోచించండి. గొర్రెల కాపరిగా ఆ కర్ర పెట్టుకున్నప్పుడు ఆ కర్ర ఏమేం పనులు చేస్తుంది? గొర్రెలను నడిపించడానికి వాడబడుతున్న తనకున్న ఏదైనా ఆయుధం ఉందంటే అది ఏంటంటే అది కర్రే కదా. చాలాసార్లు మనము అరణ్యయాత్రలో పోతున్నప్పుడు అరణ్యయాత్రలో ఎందుకు దేవుడు తీసుకెళ్తాడో మనకు అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ అర్థం కాకపోయేసరికి బాధపడుతుంటాం, ఎందుకు దేవుడు అరణ్యం గుండా తీసుకెళ్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, సంచలనాత్మకమైన దేవుని కర్రగా మారాలి అంటే మొదటిగా నీ చేతిలో ఏముంది అని అడుగుతున్నప్పుడు నీ చేతిలో దేవుడు పెట్టిన దాన్ని ఎక్కడ పుట్టిస్తాడు తెలుసా? అరణ్యపు కోరల్లోనే ఆయుధాన్ని నీ చేతిలో పెడతాడు. మోషే దాన్ని ఏం చేస్తాడు? అరణ్యంలో నుంచి పిక్ చేసుకున్నాడు. నీ అరణ్యం ఏంటి నీ జీవితంలో? అరణ్యం అంటే చల్లగా ఉంటుందా? ప్యాలెస్ లాగా? అరణ్యం ఎలా ఉంటుందండి? ఎండకి ఎండాలి, వర్షానికి నానాలి, తృణీకరణ తరాస్థాయికి వెళ్ళి ఆ గాయంలో తను ఏరుకున్నది ఏంటండి? ఆ కర్ర. మోషే కర్ర ఎక్కడ ఏరుకున్నాడు? అరణ్యంలో ఏరుకున్నాడు కదా. పోనీ అరణ్యంలో ఏరుకున్నప్పుడు తన లైఫ్లో అన్నిటికంటే లోయెస్ట్ పాయింట్కి వచ్చాడు. మీరు అనొచ్చు, లోయెస్ట్ పాయింట్ ఎట్లా అవుతుంది బ్రదర్ అని. కేవలం గొర్రెల కాపర్ అయితే లోయెస్ట్ అని చెప్పొచ్చు మనం. గొర్రెల కాపర్ అంటేనే లోయెస్ట్. సొంత గొర్రెల
ఎవరి గొర్రెలు అవి? మామ గొర్రెలు. ఇజ్జత్కి ఎట్లుంటుందండి మీరు ఆలోచించండి. ఉద్యోగమే దరిద్రం ఉద్యోగము, మళ్ళీ అది ఎవరి గొర్రెలు? మామ గొర్రెలు. అట్లాంటి అల్లుని ఏమంటారు? పర్లేదు చెప్పండి, ఇల్లరికం అంటారు. ఇల్లరికం అల్లుడికి ఎట్లుంటుంది? ఫుల్ గౌరవం కదా. కరెక్టే చెప్తున్నారు. నా సిస్టర్స్ బ్రదర్స్ చెప్పండి, పర్లేదు. ఉప్పు అయినా తింటా కానీ ఇల్లరికం పనులు మాత్రం చేయను అనే స్థాయిలో ఉండవా? విషాదం ఏంటంటే ద చీపెస్ట్ ప్రొఫెషన్ అండ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద షీప్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్, దే బిలాంగ్ టు హిస్ ఫాదర్ ఇన్ లా. ఎంత అరణ్యం అండి ఆ మాట చెప్పుకోవడానికి. ఏమన్నా కనీసం చెప్పుకోవడానికన్నా ఉందా? భిక్షాందేహి అని మామ దగ్గర నిలబడితే ముష్టిగా పడేసిన వృత్తి ఏదంటే గొర్రెల కాపరి వృత్తి. చివరికి మామగారి యొక్క గొర్రెలు మేపుతుండే ఎంత గాయమై ఉండొచ్చు, ఎంత తుణీకరించబడవచ్చు. అరణ్యాత్రలో బహుశా మాట్లాడుతూ ఐ హ్యావ్ బికమ్ జీరో, ఐ హ్యావ్ బికమ్ జీరో, ఐ హ్యావ్ బికమ్ జీరో. ఆ జీరోలో నుండి పుట్టుతుంది ఒక కర్ర. ఆ కర్ర చరిత్రలు మార్చేస్తుందని మోషేకి ఆ రోజు తెలీదు. అందుకో ప్రభు తెలియజేస్తున్నాడు, మోషే నీ చేతిలో ఏముందా? నీ చేతిలో అంటే ఏమి లేదో మనం చూస్తాం. మన చేతిలో ఏమి లేదో దాని గురించి చూస్తూ ఉంటాం. ఏం లేదో ఇస్తాం, అది చెప్పు నాయన అంట. ప్రభు అంటే నీ చేతిలో ఏమో దాన్నే నేను వాడుకుంటా. నా చేతిలో తృణీకరణ ఉంది ప్రభా, తృణీకరణ గుర్తైన గొర్రెల కాపరి కర్ర ఉంది ప్రభా, నా చేతిలో అరణ్యానికి గుర్తైన కర్ర ఉంది ప్రభు అంటే ప్రభు అంటాడు, అరణ్యంలోనే నేను తీసుకెళ్ళిన ఒక ఉద్దేశం ఉంది. దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ యువర్ పెయిన్, దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ యువర్ డెజర్ట్ ఎక్స్పీరియన్సెస్. అరణ్యంలో దేవుడిని తీసుకెళ్తానంటే ఆషామాషిగా తీసుకోపోవడం. ఆ 40 సంవత్సరాల్లో ఏ అనుభవం కూడా వృధా కాలేదు. ఆ 40 సంవత్సరాల్లో ఏరుకున్నదే ఈ కర్ర. ఆ కర్రలో నుండి వచ్చిందే దేవుని కర్ర. ఆ కర్రే చరిత్రను మార్చి పడేసింది. డోంట్ ఎవర్ ఫీల్ దట్ యువర్ ఎక్స్పీరియన్స్ హావ్ గాన్ వేస్టెడ్. చాలాసార్లు నీ జీవితంలో బాధపడుతుంటావు, నా జీవితంలో ఈ అనుభవం అరణ్య అనుభవం పాడైపోయిందయ్యా, ఈ అరణ్య అనుభవంలో నా జీవితం అంతా కుప్పకూలిపోయింది, తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అసలు ఇలాంటి సంఘటన కూడా నా జీవితానికి ఒకవేళ అవకాశం ఇస్తే, చాలాసార్లు మనం ఏమంటాం తెలుసా అండి, అవకాశం ఇస్తే ఒకవేళ దేవుడే నీ కథ రాసుకోమని నీకు అవకాశం ఇస్తే, ఎరేజర్ నీ చేతిలో పెడితే కొన్ని పేజెస్ తుడిచేస్తాం. ఎస్ ఆర్ నో? ఆ పేజీలే అరణ్యం. ఆ పేజీలే అరణ్యంలో నీ చేతికి అప్పగిస్తున్న కర్ర లాంటి అనుభవాలు. ద పేజెస్ దట్ యు వాంటెడ్ నాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ యువర్ ఆటోబయోగ్రఫీ, ద పేజెస్ దట్ యు వాంటెడ్ నెవర్ టు ఎరప్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈ పేజీ లేకపోతే బాగుండని ఏదైతే అనుకున్నావో అక్కడ పుట్టిందే అనుభవం, అరణ్య అనుభవం. ఆ అరణ్య అనుభవం నుంచి పుట్టిందే ఆ కర్ర. మోషే నీ చేతిలో ఏముందంటే, ఈ చరిత్ర నా జీవితంలో లేకపోతే బాగుండన్న ఒక్క గుర్తు మిగిలింది ప్రభా. ఐ జస్ట్ హ్యావ్ దాట్. ప్రభు అంటున్నాడు, మోషే అదే అయ్యా నేను అడుగుతున్నది. దేవుడు సంఘాన్ని తన ప్రేమను గుర్తు చేయడానికి ఏ ప్రాంతం తీసుకెళ్తాడో తెలుసా? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. అతి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ, భార్య దేవుని సంఘాన్ని గుర్తు చేస్తూ హోషేయ 2:14 త్వరగా చదువు. 2:14. చాలాసార్లు అరణ్య అనుభవాలు, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విల్డర్నెస్ అంట. అరణ్య అనుభవాలు, ఎడారి అనుభవాలు, ఎడారి లాంటి వాతావరణం, ఎడారి లాంటి పరిస్థితి. ఎందుకు నన్ను దేవుడు ఎడారిలోకి నెట్టేశాడు? కనీసం ఇక్కడ తాగడానికి నీళ్ళు లేదు, వర్షానికి నానుతున్నాను, ఎండకి ఎండుతున్నాను, కనీసం అంతా ఎక్కడ చూసినా ఎండమావి లాంటి పరిస్థితి. నా జీవితంలో ఎటు కూడా ఊసట లేదు, బాసట లేదు, విడుదల లేదు. ఎందుకు ఈ జీవితం 40 సంవత్సరాలు 40 years నేర్చుకుందంతా వృధా అయిపోయింది. ఈరోజు శూన్యుడైపోయాను, పనికి రాకుండా అయిపోయాను, చివరికి ఒక ఐడెంటిటీ కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయాను. నేను ఎందుకు ఇలా దేవుడు నన్ను తీసుకెళ్తున్నానని బాధపడుతున్నావు ప్రియ సోదరి సోదరు. రండి మాట చదువుకుందాం. హోషేయ 2:14. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి, ఎక్కడ? అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నాం. గాడ్స్ లవ్ లెటర్స్ ఆర్ రిటన్ ఇన్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డెజర్ట్. ప్రేమగా అదేదో ప్యాలెస్లో మాట్లాడొచ్చు కదా ప్రభా. మనం అయితే అంటాం, అంత ప్రేమ మాట్లాడేదేదో ఫరో కుమార్తె యొక్క చేతిలో పెంచబడుతున్నప్పుడు ప్యాలెస్లో మాట్లాడితే ఎంత బాగుండంటే, ప్యాలెస్లో దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. ప్యాలెస్లో నీకు ఫరో కుమార్తె ప్రేమనే నీకు డామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్యాలెస్లో నీకు ఫరో నిన్ను చాలా ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్యాలెస్లో ఈ ఐగుప్తు అందరూ కూడా నీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజమైన ప్రేమ, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి తన ప్రేమను మాట్లాడుతున్నాడు? అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నాం. God takes you to the wilderness experience so that He wants to show His love.
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్య త్రోవగుండా తీసుకెళ్ళాడు? చాలామంది అంటారు ఆ పేజెస్ లేకపోతే బాగుండండి అని. నీ జీవితంలో ఏది నీ అరణ్య యాత్ర? వివాహంలో అరణ్యం లాంటి పరిస్థితి వచ్చిందా? ఒక డైవర్స్ అనే అరణ్యం ఉందా? ఒక కరువు అనే అరణ్యంలో ఉందా? అప్పుల పాలనే అరణ్యంలో ఉందా? తలెత్తుకోలేని అవమానం అనే అరణ్యంలో ఉన్నావా? దేవుని పరిచయలు కూడా తలెత్తుకోలేని అరణ్యంలో ఉన్నావా? ఈరోజు ఎక్కడున్నావు? ఒక దౌర్భాగ్యకరమైన అవమానంతో తలదించుకునే అరణ్యం నీ జీవితాన్ని ఈరోజు ఏలుతుందా? ఈ పేజీలు నా జీవితం లేకపోతే బాగుండు అనిపిస్తుందా? దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇట్లాంటి పేజీలు పెట్టాడు, ఒకప్పుడు జీవితం బాగుండే కదా అని ఈరోజు బాధపడుతూ వచ్చావా? ఎందుకు అరణ్యం కూడా తీసుకెళ్తున్నాడు దేవుడు? కలిసి చదువునండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకును, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. రెండవది, నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. ప్రియ సోదరి సోదరా, అరణ్యంలోనే నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది. అరణ్యం లాంటి పరిస్థితుల్లోనే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా అని బయటకు వస్తుంది. అరణ్యంలోనే నీ తగ్గింపు బయటకు వస్తుంది. దేవుడిని గాయపరిచినప్పుడు, అరణ్యం కూడా తీసుకెళ్తున్నప్పుడు, నేను తగ్గింపు అణిచివేసి అనుభవం గుండా వెళ్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, దేవుడు దీనులకు ఏమిస్తాడట? కృప ఇస్తాడు. మరి కృప రావాలి అంటే దీనత్వం రావాలి. దీనత్వం రావాలంటే నా అణిచే పరిస్థితులు దేవుడు తీసుకెళ్తాడు. బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాడు. ఏది నువ్వు తట్టుకోలేవు అది జరగకుండా ఆ ప్రాంతం కూడా తీసుకెళ్తున్నాడా దేవుడు? శరీరం నాదండి అరణ్యము, ఆరోగ్యం అరణ్యం అయిపోయింది, నా పరిస్థితి ఆర్థిక పరిస్థితులు అరణ్యం అయిపోయింది, ఆత్మీయస్థితి అరణ్యం అయిపోయింది. ఎందుకో నాకు ఈ చాప్టర్ లేకపోతే బాగుండని బాధపడుతున్నావా? ప్రభువారు తను ప్రేమించిన బిడ్డల్ని ఆయన కృపకు పాత్రలుగా చేయడానికి, తగ్గించడానికి కొన్నిసార్లు అణచి నీ అనుభవాలు కూడా తీసుకెళ్తున్నాడా? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10-11 వచనాల్లో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక తండ్రి నడిపించడానికి నేను నడిపించాను వారిని నేను చెప్తున్న దేవుడు వారిని అరణ్యం ఎందుకు తీసుకెళ్ళాడట? ఒక్కసారి 10వ వచనం చదువుదాం. 32:10 ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. అరణ్య ప్రదేశంలో ఎక్కడండి? అరణ్య ప్రదేశంలో. రెండవది, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడాను. అరణ్యంలోనే కనుపాప ప్రేమని కనిపిస్తుంది. అరణ్యంలో కనుపాప యొక్క భద్రతని కనిపిస్తుంది. అరణ్యంలోని హృదయం యొక్క యథార్థత బయటకు వస్తుంది. అరణ్యంలోనే దీనత్వం నీకు బయటకు వస్తుంది. అరణ్యంలోనే నువ్వు ఏరుకునే అనుభవమే కర్ర. ఆ కర్ర నువ్వు ఏరుకునేది అరణ్యపు యాత్రలోనే. ఎడారి లాంటి పరిస్థితి. అందుకొరకే ఊరుకున్న ప్రాణంలో అనుపల్లవి రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎడారి దారిలో ఉన్న కన్నీటి లోయలన. కొన్నిసార్లు కన్నీటి లోయలు, ఎడారి దారులు నాకెందుకు దేవుడు తీసుకొచ్చాడు? లెట్ మీ టెల్ యూ దిస్, ఇఫ్ దెర్ వాస్ నో డెజర్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్, దేర్ కెన్ నెవర్ బి ద రాడ్ ఆఫ్ మోసెస్. ఇఫ్ దెర్ వాస్ నో రాడ్ ఆఫ్ మోసెస్, దేర్ కెనాట్ బి ద రాడ్ ఆఫ్ గాడ్. ఇఫ్ దెర్ ఇస్ నో రాడ్ ఆఫ్ గాడ్, దేర్ ఆర్ నో వండర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ దేశంలో ఒకవేళ అరణ్యం యాత్రనే మోషే జీవితం లేకపోతే మోషేకి దేవుని ఆ యొక్క మోషే కర్ర అనే పేరు వచ్చేది కాదు. నీ చేతిలో ఏముందని అడిగేవాడు కాదు. ఆ మాటే రాకపోతే దేవుని కర్ర అయ్యేది కాదు. దేవుని కర్రే కాకపోతే అద్భుతాల వర్షం కురిపించబడేదే కాదు. అదే లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఏ బానిసత్వంలో మగ్గిపోయారో జీవితాంతం అదే బానిసత్వంలో మగ్గిపోవాల్సి వచ్చేది. వారి జీవితంలో విడుదల ఎప్పటికీ వచ్చేదే కాదు. సమ్టైమ్స్ God gives an opportunity to pick up ordinary sticks in the desert, and God uses them for extraordinary purpose. నీ అరణ్య యాత్రలో ఏరుకునేది సామాన్యమైన కర్రే కావచ్చు, కానీ అది అసమానమైన కార్యాలు చేస్తుంది. ఇట్స్ జస్ట్ ఎ న్యాచురల్ స్టిక్, సామాన్యమైన కర్రే, బట్ ఇట్స్ గోయింగ్ టు డూ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఇట్స్ గోయింగ్ టు బీ ద పేజెస్ దట్ యు ఫెల్ట్ షుడ్ నాట్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. ద స్టోన్స్ అండ్ ద స్టిక్స్ దట్ యు పిక్ అప్ ఫ్రమ్ దాట్ డిఫైన్స్ ద విక్టరీ. చాలా అనుభవాలు చాలా అనిపిస్తున్న అనుభవాలు ఎందుకు ఇలా వృధా అయిపోయాయి? దేవుడిని మాట సెలవిస్తున్నాడు, అరణ్య యాత్రలో వెళ్ళిన ఏ అనుభవం కూడా వృధా కాదు. అనుభవాల నుంచి వచ్చిందే ఈ కర్ర. ఆ కర్రే చరిత్రలో ఏం చేసిందండి? మార్చింది. 17 సంవత్సరాల వయసులో యోసేపును దేవుడు బానిసపు చెరలకు అప్పగించేశాడు. వాస్తవంగా చూస్తే అరణ్య యాత్ర ఆరంభించబడింది 17 సంవత్సరాల ఏట. 30 సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యాడు. మధ్యలో ఏం జరిగిందో మనకి ఇష్టం లేదు, కానీ ఆ మధ్యలో 13 సంవత్సరాలు అరణ్య యాత్ర. అరణ్య యాత్రలోనే కలభావం చెప్పడం ఆరంభించాడు. ఆ చెరసాలలో చెప్పిన కలభావమే తనకున్న ఆ వరమే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టింది? ఫరో ఎదుట నిలబెట్టింది. నో ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డెజర్ట్ విల్ ఎవర్ బీ వేస్టెడ్. అక్కడ కర్ర ఎత్తుకున్నాడు, అది చరిత్రలు మార్చే కర్రగా మార్చబడింది.
చాలాసార్లు నీ జీవితంలో కొన్నిసార్లు ఏ అరణ్యంలో ఉన్నావు? అనారోగ్యమైన అరణ్యమా, తృణీకరణ అనే అనుభవమా, అరణ్యమా, డైవర్స్ అనే అరణ్యమా? ఏది నీ అరణ్యం? నో అని చెప్పబడిన ప్రాంతమా, తృణీకరించబడిన ప్రాంతమా? ఏది నీ జీవితంలో ఉండకపోతే బాగుండని నువ్వు ఆశపడ్డావో అక్కడే దేవుడు నీ చేతిలో పెడుతున్న చరిత్రలు మార్చే ఆయుధాన్ని, ఆ కోరల్లోనే పెళ్ళుపుకుతున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.